గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రాబో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమిటీలు వేస్తున్నట్లు పార్టీ బీసీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కూసా రవీందర్ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏఎంఆర్ గార్డెన్స్ లో పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అధ్యక్షతన మండల బీసీసీఎస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. పట్టణ కేంద్రానికి చెందిన షీలా ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూసా రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా 53% ఉన్న బీసీలను అధికార పార్టీ పక్కన పెట్టి మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీసీ బంధు పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్రకు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, ఆరుట్ల మహేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మాదాసు అనిల్ తదితరులు పాల్గొన్నారు. जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల బీసీసీఎల్ అధ్యక్షులుగా షీలా ప్రశాంత్ గారిని నియామకం చేయడం కోసం రావడం జరిగింది. ఈ నియామకానికి రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఓబీసీసీఎల్ స్టేట్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకరణ గారు, జిల్లా అధ్యక్షులు ఆది సీనన్న గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందరన్న గారు, అలాగే ముస్తాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మన బాలుడన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రశాంత్ గారిని నియమించడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీసీఎల్ అధ్యక్షులుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ జిందాబాద్. ఈ పదవి ఇచ్చినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకరన్న గౌడ్ గారికి, మాజీ ఎంపీ, మరియు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జు కేకే మహేంద్రన్న గారికి, మరియు మన మండల అధ్యక్షులు ఎల్ల బాలన్న గారికి నా ధన్యవాదాలు. మరి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి ఒకసారి కూసా రవీంద్రన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పార్టీకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ బీసీఎల్ పదవి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. బీసీల సమస్యలకై ఇక ముందు నుంచి పోరాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను.